గ్రంథాన్ని తెరవండి. అక్కడే పోయినసారి బేతనీయలో ఉన్న ఒక గృహం, పునరుత్థాన గృహం దగ్గర మన ధ్యానం ఆగిపోలేదు. మరికొంతమంది కనిపిస్తారు. ఆలోచిస్తుండగా మరి ముగ్గురు కనిపించారు. వాళ్ళని గురించి కూడా ఆలోచన చేసి ఈ భాగాన్ని మనం ముగిద్దాం. 12వ అధ్యాయం యోహాను సువార్త. యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనం, తర్వాత 4వ వచనం నుండి దాదాపుగా 11వ వచనం వరకు చదువుదాం. 4వ వచనం నుండి 11వ వచనం వరకు. ముందుగా 1వ వచనం చదువుదాం. కాబట్టి యేసు మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. 4వ వచనం, ఆయన శిష్యుల్లో ఒకడు, అనగా ఆయనను అప్పగింపనై ఉన్న ఇస్కరియోతు యూదా, ఈ అత్తరు ఎందుకు 300 దేనారములకు అమ్మే బీదలకు ఇయ్యలేదనెను. వాడు ఇలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగినది కాదు కానీ, వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చాను కనుక అలాగూ చెప్పాను. కాబట్టి యేసు, నన్ను పాతిపెట్టు దినము వరకు ఆమెను దీనిని ఉంచుకొననీయుడి. బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండనని చెప్పాను. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరు ఉన్న ఆ లాజరును కూడా చూడవచ్చిరి. అతన్ని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి కనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంప ఆలోచన చేసిరి. ప్రభు ఈ లేఖన భాగాలు మనందరి వినికిడిలో మన ఆత్మల క్షేమం కొరకై ఆయనే ఆశీర్వదించి దీవించి మనకు అనుగ్రహించునుగాక. పునరుత్థాన అనుభవం తర్వాత, లాజరు మృతులలో నుండి తిరిగి లేచిన తర్వాత ఒక ఇంటిలో వచ్చిన మార్పులను మనం ఆలోచన చేస్తూ వస్తున్నాం. ఒకటి, మార్త ఉపచారం చేసింది. 11వ అధ్యాయం అంటే పునరుద్ధాన అనుభవానికి ముందు మార్త చేసిన ఉపచారానికి, 11వ అధ్యాయంలో ప్రభు శక్తిని అనుభవించిన తర్వాత మార్త చేసిన ఉపచారానికి తేడా ఉంది అని జ్ఞాపకం చేసుకున్నాం. ఏంటా తేడా? సనుగు లేదు, తన సహోదరిపై ఫిర్యాదు లేదు. సనుగు లేని ఉపచారం, ఫిర్యాదులు లేని ఉపచారం. పరిచర్య చేసేవారికి సహజంగా ఉండే సమస్యలు ఇవే. ఒకటి, సనుగుతూ పరిచర్య చేస్తారు. రెండవది, ఫిర్యాదులు చేస్తారు. నేను ఒక్కడినేనా, ఆమె బాధ అదే. నా సహోదరి నన్ను విడిచిపెట్టినందుకు నీకు చింతలేదా, నేను ఒక్కదాన్ని ప్రయాసపడుతున్నాను. జనరల్గా పరిచర్య చేసేవారికి సహజంగా వచ్చే ఆలోచన, అది తప్పైతే కాదు కానీ సహజంగా వచ్చే ఆలోచన ఏంటంటే నేను ఒక్కడినేనా, నేను ఒక్కదాన్నేనా అనే ఫిర్యాదు సహజంగా వస్తుంది. కానీ ప్రభు శక్తిని, మార్త తర్వాత ఎవరు? మార్త తర్వాత మరియా, లాజరా మనం ఆలోచన చేసింది వరుసలో. మీ జ్ఞాపక శక్తికి హ్యాట్స్ ఆఫ్. మార్త తర్వాత ఎవరిని గురించి ఆలోచన చేసింది? యూదానా? నాకు ఇప్పుడు అర్థమవుతుంది మీ ఏకాగ్రత, లేఖనంపై మీకున్న శ్రద్ధ, ఆసక్తి. అమేజింగ్. మార్తను గురించి ఆలోచన చేసిన వెంటనే మనం ఆలోచన చేసింది లాజర్ని. లాజరు సహవాసానికి గుర్తు అని కొంతమంది చెప్తున్నారు. లాజర్ కాన్ఫిడెంట్గా చెప్పండి, లాజర్. మిగతా రూల్ మింగేస్తున్నారు, ఏదో ఒకటి తగులుతుందో లేకపోతే తగలదో అని. లాజర్ కరెక్టే. మీరు ఏ లాజర్ గురించి అయితే చెప్తున్నారు, లాజర్ కరెక్టే. లాజర్ దేన్ని జ్ఞాపకం చేస్తున్నాడు? సహవాసాన్ని. రైట్. తర్వాత ఆలోచన చేసింది ఎవరు? పోయిన వారం మరియను గురించి ఆలోచన చేశాం. మరియలో 3 పాఠాలు విన్నాం కదా. ఆమె ఆరాధన బహిరంగమైనది, ఆమె ఆరాధన క్రీస్తు కేంద్రితమైనది, ఆమె ఆరాధన విమర్శించబడింది అని జ్ఞాపకం చేసుకున్నాం. అది పోయిన వారం మనం ఆరాధనను గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ దినం ఎంతమంది ఆమెన్ అంటారో అనుకున్నాం. పెద్ద వ్యత్యాసం ఏం లేదు. నాకు తెలిసి కూర్చుతూ ఉంటేనే బహుశా మీరు అంటూ ఉంటారేమో అని అనిపిస్తుంది దీన్ని బట్టి చూస్తే. పోయిన వారం అన్నాం కదా, పోనీ ఇప్పుడైనా ఆమెన్ అన్నారంటే లేదు. కలిసి పాడారా అంటే తక్కువ.
కలిసి పాడింది తక్కువ, కొద్దిమందే పాడింది. సరే, మనకు సమయం దాని మీద గడిచిపోతుంది. మనం మిగిలిన విషయాలు ఆలోచించేద్దాం. మార్తా, లాజరు, తర్వాత మరియను గురించి ఆలోచన చేశాం. ఇంకొక వ్యక్తిని ఊరికి అట్లా ముట్టుకొని పోయాం అంతే. ఎవరు ఆయన్ని? ఎక్కువ ముట్టుకోవడం కూడా ప్రమాదమే ఆయన్ని. ఎవరైనా? యూదా, ఇస్కరియోతు యూదా. ఇస్కరియోతు యూదాను గురించి కేవలం అట్లా ఆలోచన చేశాం. ఈరోజు కొంచెం ఎక్కువ ముట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత మళ్ళా ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరిని గురించి కూడా ఆలోచన చేద్దాం. మొత్తం మరలా ముగ్గురు కనిపిస్తారు. మొదట ముగ్గురు అయిపోయారు కదా, తర్వాత మరలా ముగ్గురు కనిపిస్తారు. ఆ ముగ్గురు ఎవరు ఆలోచన చేద్దాం. నెంబర్ 1, 4వ వచనంలో ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఆయన ఎవరు? ఇస్కరియోతు యూదా. రైట్, ఇస్కరియోతు యూదా. ఇతనికి ఏమని పేరు పెట్టవచ్చు అంటే లౌకికమైన వాటిని ప్రేమించేవాడు, భౌతికమైన వాటిపైన ప్రేమ కలిగినవాడు. ఆత్మ సంబంధి కాదు, శరీర సంబంధిగా కనిపిస్తాడు. ఒకటి యూదా. రెండవది చూడండి, మనకు మరలా కనిపించే మరొక బ్యాచ్ అక్కడ కనపడుతుంది. 9వ వచనం. యేసును చూచుటకు మాత్రమే కాక మృతులలో నుండి లేపిన లాజరును కూడా ఏమనుంది? చూడవచ్చిరి. వీళ్ళని ఏమని పెట్టుకుందాం? అంతే, అదే పదమే వాడదాం వీళ్ళకి. వీళ్ళెవరు? చూడవచ్చిన వారు. వీళ్ళెవరు? చూడవచ్చిన వారు. ఇంకొక అతను ఎవరు? యూదా ఎవరు? భౌతికమైన వాటిని ప్రేమించేవాడు, లౌకిక సంబంధి, లేకపోతే లోక సంబంధి అని రాసుకోండి. రెండవది ఎవరు? చూడవచ్చిన వారు. కొంతమంది చూడవచ్చారు కదా, ఆ చూడవచ్చిన వారిని గురించి ఆలోచించేద్దాం. 10వ వచనంలో మరికొంతమంది కనిపిస్తారు. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి. వీళ్ళెవరు? విశ్వాసం ఉంచిన వారు. మొత్తం ఎంతమంది ఉన్నారు? 3 బ్యాచ్లు కనబడతాయి. ఒకటెవరు? లోక సంబంధులు, ఇస్కరియోతు యూదా, లోకమును ప్రేమించిన వారు, లోక సంబంధమైన వాటిని ప్రేమించేవారు. రెండవది ఎవరు? ఇదొకటి గుర్తుపెట్టుకుంటే చాలు, నెక్స్ట్ వీక్ మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. చూడటానికి వచ్చిన వాళ్ళు. మూడవది ఎవరు? విశ్వసించిన వారు. వీళ్ళు కూడా విందులోనే ఉన్నారు సుమా. వీళ్ళు కూడా అదే ఇంట్లో ఉన్నారు. వీళ్ళెవరు అంటే ఆయన శక్తిని అనుభవించిన వారి క్రిందికి వీళ్ళు రారు, కానీ ఆయన శక్తిని కల్లారా చూచిన వారు చివరి బ్యాచ్ ఒకటి ఉంది. ఆ బ్యాచ్ని గురించి మనం ఆలోచన చేద్దాం. చివరిలో మనం ఆలోచన చేద్దాం. మొత్తం ముగ్గురిని గురించి, అక్కడ ఆ ఇంటిలో ఉన్న మరికొంతమంది ముగ్గురిని గురించి ఈ ఉదయకాలం వేళ మనం ఆలోచన చేసి వర్తమానాన్ని ముగిద్దాం. ఆ వ్యక్తిని గురించి చూద్దాం. చూడండి, 4వ వచనం. ఆయన శిష్యులలో ఒకడు, అనగా ఆయన అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యూదా ఎతరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను అని అన్నాడు. ఇతను ఎవరు అంటే ఇతను లౌకిక సంబంధి, లోక సంబంధి, మెటీరియలిస్టిక్. చెప్పాలంటే భౌతికవాది అంటారు తెలుగులో. ఖచ్చితంగా మాట్లాడాలంటే భౌతికవాదం అని కూడా అంటారు దీన్ని. అంటే కనిపించే వాటిని ప్రేమించేవారు. మన కళ్ళ ముందు ఏవైతే ఎక్కువగా కనిపిస్తాయో వాటిపైన విపరీతమైన వాంఛ, ఇష్టాన్ని కలిగిన వారు. ఇతను ఇస్కరియోతు యూదా ఆధిక్యతలు కోల్పోయిన వారిలో మొదటివాడుగా చెప్పొచ్చు. ఎందుకు అంటే 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువుకు అత్యంత దగ్గరగా జీవించినవాడు. 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు బోధలను అందరికంటే ఎక్కువగా విన్నవాడు. 3.5 సంవత్సరాల పాటు యేసుక్రీస్తు కొరకు పనిచేసిన వారిలో ఉన్నాడు. ప్రభు ఇద్దరిని పంపినప్పుడు ఎవరిని పంపాడు? ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు. వరం ఇచ్చినప్పుడు ఎవరున్నారు? వరం పొందిన వారు ఎవరున్నారు? యూదా కూడా ఉన్నాడు. పరిచర్య చేసిన వాళ్ళు ఎవరున్నారు? యూదా కూడా ఉన్నారు. వీటన్నిటిలో యూదా ఉన్నాడు. కానీ అంతిమంగా యూదా పరిస్థితి దిగజారుతూ వచ్చినట్టు కనిపిస్తుంది. ఇది మొదలు 12వ అధ్యాయంలో కనిపిస్తుంది, తర్వాత 13వ అధ్యాయంలో మరెక్కువగా కనిపిస్తుంది, తర్వాత క్రమేపీ కాలక్రమంలో మెల్లిమెల్లిగా ఆయన దిగజారినట్టు మనకు కనిపిస్తుంది. ఇతను లౌకిక సంబంధి, కనిపించే వాటిని ప్రేమించేవాడు. ఇతని గురించి ఒకే ఒక తలంపు ఆలోచన చేసి మిగిలిన ఇద్దరిని గురించి కొంత ఎక్కువ ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి ఆ మాట మరలా చూద్దాం. చూడండి, మరలా చూద్దాం. 5వ వచనం. ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకి ఇయ్యలేదు అనెను. ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకి ఇయ్యలేదు అనెను. యూదా లౌకిక సంబంధిలో
కనిపించే ఈ లోక సంబంధిలో కనిపించే మొదటి పొరపాటు ఏంటంటే ధనమును గూర్చిన సరికాని అంచనా మనం చూస్తాం. రాంగ్ ఎస్టిమేషన్. డబ్బును గూర్చిన సరికాని అంచనా. ఒక్కసారి మీ తలలు పైకెత్తి కొంచెం నా వైపు చూసి లేఖనాన్ని కొంచెం శ్రద్ధగా వినండి. దేవునితో ఉన్నాడు, సహవాసం చేస్తున్నాడు, కానీ ధనాన్ని గూర్చిన సరికాని అంచనా యూదాలో కనిపిస్తుంది. రాంగ్ ఎస్టిమేషన్. దేని గురించి? డబ్బును గురించి. డబ్బును అంచనా వేసే విషయంలో పొరబడినవాడు, డబ్బును అంచనా వేసే విషయంలో తప్పిపోయినవాడు యూదా. ఎందుకు తప్పిపోయాడు అంటే ఇక్కడ కొన్ని మాటలు మనకు అదే భాగంలో నుండి మనం ఏరుకుందాం. మొదటిది అక్కడే మనం ఆలోచన చేద్దాం. చూడండి, 300 దేనారముల లెక్కను కడతాడు అతను. 300 దేనారముల లెక్కను కడతాడు. మొదటిది ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే ధనమును గూర్చి ఇతను ప్రస్తావించాడు కాబట్టే ఇతడు నేరస్తుడా? ధనమును లెక్క కట్టాడు కాబట్టే, ధనము యొక్క విలువను లెక్క కట్టాడు కాబట్టే, ధనాన్ని విలువైనదిగా భావించాడు కాబట్టే ఇతను నేరస్తుడా? మనం అది ఆలోచన చేద్దాం. సో మనం ఇది అవసరం, చాలా అవసరం. కొంచెం జాగ్రత్తగా వినండి. మనం అందరము చేసే ఒక సామాన్యమైన పొరపాటు ఏంటంటే డబ్బును లెక్క పెట్టే దగ్గర, అంటే దాని వాల్యూని అంచనా వేసే విషయంలో, ధనమును గూర్చినటువంటి అంచనా వేసే విషయంలో మనం అందరం చాలాసార్లు పొరపాటు పడతాం. సో ఒక ప్రశ్న వేసుకుందాం ముందు. అసలు డబ్బు చెడ్డదా మంచిదా? అది మనకు అవసరమైంది. డబ్బు అసలు చెడ్డదా మంచిదా? మీకేమనిపిస్తుంది చెప్పండి? డబ్బు చెడ్డదా మంచిదా? మీకు ఏ అవగాహన ఉంటుందో చెప్పండి. డబ్బు మంచిదా చెడ్డదా? చెడ్డది. రైట్, మనకున్న అభిప్రాయం అదే. చెప్పండి, పర్లేదు. డబ్బు మంచిదా చెడ్డదా? మంచిదా? ఎవరో మంచిది అంటున్నారు ఇక్కడ. రైట్, ఓకే, మంచిది అంటున్నారు. కొంతమంది చెడ్డది అంటున్నారు. జనరల్గా మనకున్న అభిప్రాయం ఏంటి చెప్పండి? డబ్బు చెడ్డది అని. కానీ వినండి, ఇది ఎప్పుడుందో తెలుసా? డబ్బు అని కాదు, కానీ సంపదను గూర్చిన ప్రస్తావన పాపము ప్రవేశించకముందే ఉంది. సంపదను గూర్చిన ప్రస్తావన పాప ప్రవేశము జరగకముందే ఉంది. ఒకసారి చూడండి, ఆదికాండం 2వ అధ్యాయం. ఆదికాండం 2వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుదాం. ఆదికాండం 2వ అధ్యాయం 11వ వచనం. 14 కాదు, 11. మొదట దాని పేరు పీషోను. అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ ఏమనుంది? అక్కడ బంగారు ఉన్నది అని ఉంది. ఎప్పుడు బంగారు వచ్చింది? బంగారు అంటేనే మనకి ఇంచుమించు ఒక లెక్క వస్తుంది. బంగారు అంటే మనకేం గుర్తొస్తుంది చెప్పండి? డబ్బే. ఇంచుమించు బంగారులో మనం చూసేది కూడా ఏంటి చెప్పండి? డబ్బే. బంగారుకు విలువ ఎందుకు వచ్చింది? ఆ డబ్బును బట్టే. డబ్బు అన్నది లేకపోతే బంగారు విలువైందే కాదు. అవునా కాదా? ఇప్పుడు బంగారుకు విలువ ఎందుకు వచ్చిందంటే డబ్బును బట్టే. డబ్బును గూర్చిన ప్రస్తావన, ధనాన్ని గూర్చిన ప్రస్తావన, సంపదను గూర్చిన ప్రస్తావన పాప ప్రవేశము జరగకముందే ఉంది. కాబట్టి డబ్బు చెడ్డది కాదు. డబ్బు చెడ్డది కాదు. మరి ఏంటి చెడ్డది? ఏంటి చెడ్డది చూద్దాం. చూడండి ఒక వచనం. మనం ఈ వచనాన్ని చాలాసార్లు తప్పుగా అపార్థం చేసుకుంటాం. ఆ వచన భాగాన్ని తిమోతికి రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయంలో పౌలు చాలా స్పష్టంగా చెప్పాడు. దాన్ని మనం చాలాసార్లు మిస్ఇంటర్ప్రిట్ చేస్తాం, తప్పుగా దాన్ని వ్యాఖ్యానిస్తాం. 6వ అధ్యాయం తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం చూడండి. అక్కడ ఆగండి. ధనవంతులగుటకు ఏమనుంది? ఏమనుంది అక్కడ? అపేక్షించువారు. ఆ మాట నోట్ చేసుకోండి. తర్వాత కిందికి రండి. 10వ వచనం. ధనాపేక్ష కాదు, ధన అపేక్ష. ఏ సంధి ఇది? ధనాపేక్ష. ధన ప్లస్ అపేక్ష స్వర్ణ దీర్ఘ సంధి కదా? రైట్, ఓకే, ఇంకా గుర్తుంది నాకు. ధనాపేక్ష. ధనము ప్లస్ అపేక్ష. ధనమును అపేక్షించటం తప్పంటది లేఖనం. అర్థమైందా? ధనము వెంట పరిగెత్తడం తప్పంటది, కానీ ధనము తప్పు కాదు. ధనమును అపేక్షించటం తప్పు అంటది. ధనాన్ని మనసులో పెట్టుకోవటం తప్పంటది.
ధనాన్ని పూజించటం తప్పంటది. కొలస్సీ పత్రికలో పౌలు రాస్తాడు, విగ్రహారాధన అయిన ధనాపేక్ష అంటాడు. అంటే దేవుని స్థానాన్ని ధనము తీసుకుంటుంది. ధనమును కూర్చిన మనకున్న సరికాని అంచనా ఏంటి అంటే ధనము ఉండటమే తప్పు అని. ధనం ఉండటం ఎన్నటికీ తప్పు కాదు, కానీ ధనాన్ని అపేక్షించటం తప్పు, ధనాన్ని ప్రేమించటం తప్పు, ధనాన్ని వాంఛించటం తప్పు. ఎందుకు తప్పు? సింపుల్ క్వశ్చన్ అది. ధనాన్ని అపేక్షించటం ఎందుకు తప్పు అవుతుంది అని అంటే దానికి కారణాలు 2 ఉన్నాయి. ఆ 2 కారణాలు నేను జ్ఞాపకం చేస్తాను. మొదటి కారణం ఒకసారి చూడండి, సామెతల గ్రంథం 11వ అధ్యాయం, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనం చదువుదాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనం చూస్తారా? 11:28. నీతిమంతుని కోరిక ఉత్తమమైనది. 28 చూడనా? 11:28. ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు అని అన్నాడు. నమ్ముకొనుట అనే చోట ధనమును ఆధారంగా చేసుకున్నవాడు అనే భావం కూడా ఉంది. ధనాన్నే ఆధారంగా చేసుకున్నవాడు ఏమనుంది? డిస్ట్రక్షన్ అని ఉంటుంది, డెస్ట్రాయ్ అని ఉంటుంది. పాడైపోనని చాలా పద్ధతిగా రాశారు, కానీ దాని మూలభావం ఏంటంటే నాశనం అవుతారు అని అర్థం. పాడైపోతారు అంటే నాశనం అవుతారు అని అర్థం. ధనమును ఆధారంగా చేసుకోవటం తప్పు, ధనమును ఆధారంగా చేసుకోవటం తప్పు. ధనమునే నమ్ముకోవటం, ధనమునే పూర్తిగా ఆధారం చేసుకోవటం లేఖనం తప్పంటది. ఎందుకు తప్పు అంటే మన విశ్వాసాన్ని పక్కకు తీసుకెళ్తుంది. మన నమ్మిక దేవునిపై నుండి ధనము పైకి మళ్ళిస్తుంది ధనం. అందుకు తప్పంటుంది లేఖనం. ధనాన్ని ఎందుకు అపేక్షించకూడదు అంటే మన నమ్మికను దేవుని మీద నుండి తన మీదకి మళ్ళిస్తుంది. నేను ఉంటేనే అవుతుంది అంటది అది, నా ద్వారానే జరుగుతుంది పని అని అంటది అది, నేనుంటే దాదాపు సమస్యలన్నీ పరిష్కరించబడతాయి అని అంటది అది. ధనము మన విశ్వాసాన్ని తప్పుదోవ పట్టిస్తుంది. మన నమ్మికను దేవుని మీద నుండి తన వైపు మళ్ళించుకుంటుంది. ధనము చేసే పెద్ద నష్టం ఇది. ఫెయిత్ అన్నది కోల్పోతాం, విశ్వాసం అన్నది దేవుని మీద నుండి ధనం మీదకి మళ్ళిస్తాం. అందుకని లేఖనం ధనాపేక్ష తప్పు అంటది. రెండవ కారణం చూద్దాం. చూడండి, రెండవ కారణం చూద్దాం. మత్తయి సువార్తలో 13వ అధ్యాయంలో మరొక కారణం లేఖనం ప్రస్తావిస్తుంది. ధనాపేక్ష మనకు తెచ్చిపెట్టే ప్రమాదం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 22వ వచనంలో చూద్దామా? 13వ అధ్యాయం 22వ వచనం. ముండ్ల పొదలలో విత్తబడిన వాక్యము వినువాడే కానీ ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణచివేయును అనంది. ధనము చేసే మరొక పెద్ద మోసం ఏంటంటే అది ఆత్మ సంబంధంగా వాక్యాన్ని ఫలించకుండా చేస్తుంది. ఇంకా చెప్పాలంటే వాక్యాన్ని అణచివేస్తుంది. జ్ఞాపకం పెట్టుకోండి, ధనాపేక్ష మన విశ్వాసాన్ని మళ్ళిస్తుంది, తన మీదికి మళ్ళిస్తుంది. ఫెయిత్ పోతుంది, విశ్వాసం పోతుంది ధనము ద్వారా, ధనాపేక్ష ద్వారా. రెండవది వాక్యం పనిచేయదు. అర్థమవుతుందా? ధనాపేక్ష కలిగిన వారి జీవితాల్లో వాక్యం పనిచేయదు, వాక్యం ఫలించదు. వాక్యాన్ని ధనాపేక్ష అణిచివేస్తుంది. చాలాసార్లు వాక్యం జీవితాల్లో పని చేయకపోవడానికి గల కారణం ఏంటంటే ధనాపేక్ష మనము ఫలించకుండా చేస్తుంది. మనము దేవుని కొరకు ఆశించిన ఫలములను ఉత్పత్తి చేయకుండా చేస్తుంది. దాని మీద అపేక్ష అన్నది వాక్యాన్ని అణచివేస్తుంది. చాలాసార్లు వాక్యం పని చేయకపోవటానికి గల కారణం ధనం మీద అపేక్ష. మూడవది చూడండి, సామెతల గ్రంథంలోనే చివరి అధ్యాయంలో జ్ఞాని అయిన సొలొమోను ఒక మాట అంటాడు, మనకు తెలిసిన మాటే. 30వ అధ్యాయం 8వ వచనం. 30వ అధ్యాయం 9 నుండి చదువుదాం, లేకపోతే 8 నుండి. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా ఉంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము, తగినంత ఆహారము నాకు అనుగ్రహించుము. ఎందుకన్నాడు ఆ మాట? 9వ వచనం. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో.
దేవునిని మరచిపోయేటట్టు చేస్తుంది. ధనాపేక్ష దేవునినే నీవెవడు, దేవుడెవడు అనేటట్టుగా చేస్తుంది. దేవుణ్ణి విసర్జించేటట్టు చేస్తుంది. దేవుణ్ణే మరచిపోయేటట్టు చేస్తుంది. ఎవరికైనా ఈ లక్షణాలు కనబడుతున్నాయా? ఎవరికైనా మనలో ఈ లక్షణాలు కనబడుతున్నాయా? ఉంటే అనుమానం లేకుండా ఒక లక్షణం మనలో ఉంది. అది ఏంటది? ధనాపేక్ష. ధనాపేక్ష మన విశ్వాసాన్ని పాడు చేస్తుంది. ధనాపేక్ష వాక్యం విత్తబడుతుండగా అది ఫలించకుండా చేస్తుంది. ధనాపేక్ష దేవునినే విసర్జించేటట్టుగా చేస్తుంది. ధనమును గురించి రాంగ్ ఎస్టిమేషన్, దానికి విలువను ఆపాదించాడు యూదా. ఆరాధన కంటే విలువైన దానిగా చూశాడు, దేవుని కంటే విలువైన దానిగా చూశాడు. అందుకు ధనాపేక్షను తప్పంటది, కానీ లేఖనం ధనాన్ని కలిగి ఉండటాన్ని మాత్రం తప్పనదు. ఇదే యూదా మరొక సమాచారాన్ని మనకిస్తాడు 12వ అధ్యాయంలో. చూడండి ఒకసారి. ధనమును ఎలా ఖర్చు పెట్టాలో మళ్ళీ 3 చెప్తాడు. అక్కడే 3 ఉన్నాయి. ఆ 3 జ్ఞాపకం చేసుకొని మనం ముందుకెళ్దాం. మన పాఠం ఇది కాదు, ఊరికట్లా జ్ఞాపకం చేసుకుందాం. రాంగ్ ఎస్టిమేషన్ ఆఫ్ మనీ, ధనము చేసే నష్టం మనం ఆలోచన చేస్తున్నాం. 12వ అధ్యాయంలో ఇదే లేఖన భాగాల్లో ఆ ధనమును గూర్చిన అంచనా దగ్గర ఆ ధనమును ఎలా ఖర్చు చేయొచ్చో ఒక 3 విషయాలు మనకు అక్కడ అర్థమవుతాయి. ఒకటి, 5వ వచనంలో 4వ వచనంలో 5వ వచనంలో ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదు అని అన్నాడు. 300 దేనారాల అత్తరు మరియ ఎవరికి ఇచ్చింది? ప్రభువుకి ఇచ్చింది. సో ఒకటి, ధనమును దేని కొరకు వాడవచ్చు? నెంబర్ 1, ధనాన్ని దేని కొరకు వాడవచ్చు? దేవుని కొరకు వాడవచ్చు. ఒకటి. రెండవది, అక్కడే రాశాడు, ధనాన్ని ఎవరి కొరకు వాడవచ్చు? బీదల కొరకై వాడవచ్చు. ఇది రెండవది. మూడవది, 6వ వచనం చూడండి. వాడు ఇలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చాను. ఎవరి కోసం దొంగిలించింది? ఎవరి కోసం? తన కోసం. సో ఎవరి కోసం వాడచ్చు డబ్బును? మన కోసం. మన వ్యక్తిగత అవసరాల కొరకై వాడచ్చు, బీదల కొరకై ఉపయోగించవచ్చు, దేవుని కొరకై ఉపయోగించవచ్చు. దేవునికి ఉపయోగించటం అది ఎంత విలువైనదైనా తక్కువ కాదు. అది పోయిన వారం మనం ఆలోచన చేశాం, నేను దాన్ని ప్రస్తావించట్లేదు. సో మన సొమ్మును దేవుని కొరకై ఉపయోగించాలి, మన సొమ్మును బీదల కొరకై ఉపయోగించాలి. మూడవది, మన సొమ్మును చెప్పాలి మన సొంత అవసరాల కొరకై ఉపయోగించాలి. కానీ సొంత అవసరాల కొరకై వాడే విషయంలో యూదా చేసిన పొరపాటు అక్కడ రాయబడింది. ఏం చేసేవాడు? దొంగిలించుచూ వచ్చెను అని ఉంది. దొంగిలించడం అంటే అర్థం ఏంటి? ఎవరి సొమ్ము? ఆజ్ఞలలో 20వ అధ్యాయం నిర్గమాకాండం ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఉంటుంది. నీ పొరుగు వానిది ఏది ఆశించొద్దు. అది ఎద్దైనా, గాడిదైనా, భార్య అయినా కదా, దాసి అయినా, దాసుడైనా, నీ పొరుగు వానిది ఏది ఆశించొద్దు. ఒకవేళ తీసుకున్నామనుకోండి, అదేమవుతుంది? దొంగిలినట్లే. మనది మాత్రమే మనది. జ్ఞాపకం పెట్టుకోండి. దేవుని సొమ్మును దొంగిలిస్తూ వచ్చాడు యూదా. దేవుని సొమ్మును దొంగిలిస్తూ వచ్చాడు. దేవునికి చెందాల్సిన భాగాన్ని తాను తీసుకుంటూ వచ్చాడు. అమ్మా, నేను ఒక ప్రశ్న ఇస్తాను. దశమ భాగాలు ఇచ్చే అలవాటు ఉందా? దేవునికి ఇచ్చే అలవాటు ఉందా? దేవునికి ఇస్తున్నామా? దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా మన దగ్గరే ఉంచుకోవటం దొంగిలించటమే. నేను దీని మీద ఎక్కువగా నిలబడట్లేదు, ఊరికట్లా జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళిపోతున్నాను. జ్ఞాపకం పెట్టుకోండి, మన స్వంతంగా సంపాదించే వాటిలో దొంగతనం చాలా పాపం. ఒక మాట ఉంటుంది, జక్కయ్య మార్పు చెందిన తర్వాత ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఇదిగో ప్రభువా,
నేను ఎవని యొద్దనైనను అన్యాయంగా ఏదైనా పుచ్చుకుంటే దాన్ని నేను ఎన్నంతలు ఇస్తానన్నాడు? 4 అంతలు మరలా చెల్లిస్తాను. నా ఆస్తిలో సగము బీదలకు ఇస్తున్నాను. 3 పనులు చేశాడు జక్కయ్య. ప్రభువుకిచ్చాడు, బీదలకిచ్చాడు, తన సొమ్ము ఎవరి దగ్గరైనా తనది కాని సొమ్ము ఉందేమో తన ఇంట్లో వెతుక్కున్నాడు. అన్యాయంగా తాను సంపాదించింది ఏదైనా ఉందేమో అని చూసుకున్నాడు. ఉంటే దాన్ని 4 అంతలు చెల్లిస్తానని చెప్పాడు. ఇది జక్కయ్య మార్పు మనం చూస్తాం. జక్కయ్య మార్పు చెందగా ఈ 3 కనిపిస్తాయి. దేవునికి ఇచ్చాడు, బీదలకు ఇచ్చాడు, తన సొంత సొమ్ము విషయంలో కూడా తను జాగ్రత్తగా చూసుకున్నాడు. సోదరుడా, సోదరే, మనము సంపాదించే సొమ్ము న్యాయమైందేనా? మనము ఆర్జిస్తున్నది, మనము కూడబెడుతున్నది, మనము సంపాదిస్తున్నది న్యాయమైనదేనా? నువ్వు కష్టపడుతున్నావు, పరిగెడుతున్నావు, దాని వెంట పరుగులు తీస్తున్నావు, న్యాయమైన సంపాదనేనా? ఆలోచించేయండి. దాన్ని నమ్ముకుంటే పాడైపోతామని మాత్రం లేఖనం చెప్తుంది. అది వాడుకుందాం, దాన్ని మనం నమ్ముకోకూడదు. నేను ఊరికట్లా జ్ఞాపకం చేస్తున్నాను. ధనమును కూర్చిన సరికాని అంచనా యూదా విషయంలో తప్పు చేయించింది. ఒకవేళ ధనాపేక్ష మనలో ఎవరికైనా ఉంటే జాగ్రత్త. అది మన విశ్వాసాన్ని తప్పిపోయేటట్టు చేస్తుంది, వాక్యాన్ని మన హృదయంలో ఫలించకుండా చేస్తుంది, దేవుణ్ణే మర్చిపోయేటట్టుగా చేస్తుంది. ధనమును ఉపయోగిద్దాం దేవుని కొరకై, బీదల కొరకై. న్యాయముగా సంపాదించిన సొమ్మును మన సొంత అవసరాల కొరకై ఉపయోగిద్దాం. అది లేఖనం చెప్తున్నది. అంతవరకు దేవుడు దాన్ని అనుమతించాడు. సరే, ఆ విషయాలు అలా జ్ఞాపకం ఉంచుకుందాం. భౌతిక సంబంధి యూదా మనకు అక్కడ కనపడతాడు. మనం ఆలోచించాల్సిన మరిద్దరు ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మీద కొంచెం మనసు పెడదాం, వాళ్ళని గురించి మనం ఎక్కువ ఆలోచించే ప్రయత్నం చేద్దాం. అక్కడ నుండి ముందుకు రండి, దయచేసి 9వ వచనానికి రండి. అక్కడ నుండి ఆలోచన చేద్దాం. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. వీళ్ళెవరు? చూడవచ్చిన వారు. ఎవరు వీళ్ళు? చూడవచ్చిన వారు. దేన్ని చూడటానికి వచ్చారు? ఆరాధనను చూడడానికి వచ్చారు. దేన్ని చూడడానికి వచ్చారు? పరిచర్యను చూడటానికి వచ్చారు. దేన్ని చూడటానికి వచ్చారు? సహవాసాన్ని చూడటానికి వచ్చారు. వీళ్ళెవరు చెప్పండి? చూడవచ్చిన వారు. చూడవచ్చిన వారు అంటే అర్థం ఏంటో తెలుసా? మరలా చెప్దాం. పైన ఏం జరిగింది? 12వ అధ్యాయంలో దేన్ని చూడటానికి వచ్చారు? చూడటానికి వచ్చారా, చేయటానికి వచ్చారా? చూడటానికి వచ్చారా, చేయటానికి వచ్చారా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను. నేను చూడటానికి వచ్చామా, చేయటానికి వచ్చామా? చూడవచ్చిన వారు ఉన్నారు. దేన్ని చూడటానికి వచ్చారు? నెంబర్ 1, మార్తా ఉపచారం చేస్తూ కృతజ్ఞతలు చెల్లించావా? రొట్టె విరిచావా? ప్రభువును ప్రశంసించావా? ఆయనను పూజించావా? ఆయనను గణపరచావా? చూసి వెళ్ళటానికి వచ్చావా? లౌకిక సంబంధులు. రెండవది ఎవరు చెప్పండి? చూసి వెళ్ళేవాళ్ళు, చూడటానికి వచ్చిన వాళ్ళు. మూడవది చూడండి, 12వ అధ్యాయం యోహాను సువార్త 12వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. 12వ అధ్యాయం 10వ వచనం. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి. వీళ్ళెవరు? విశ్వసించిన వారు. ప్రభువు, మరియా, మార్తా, లాజరు, శిష్యులు వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుతుండగా, వారు అక్కడ ఆరాధన జరుగుతుండగా ఆ సంఘటన అంతా చూశారు. లాజరును చూశారు, ప్రభువును చూశారు. ఈ సంఘటన అంతా చూస్తూ ఉండగా కొంతమంది కూర్చున్నారే, వాళ్ళలో ఏం పుట్టింది? విశ్వాసం కలిగింది. వీళ్ళెవరు? వీళ్ళు విశ్వసించిన వారు. అదే బేతనియలో ఉన్న ఇంటిలో మార్తా ఉపచారాన్ని చూశారు. సనుగులు లేని, ఫిర్యాదులు లేని మాదిరికరమైన ఆమె పరిచర్యను చూశారు. లాజరు ప్రభువు చేస్తున్న సహవాసాన్ని చూశారు. మరియ చేస్తున్న ఆరాధనను చూశారు. వారి హృదయాలలో విశ్వాసము పుట్టగా వారు ఆ దినాన ప్రభువును విశ్వసించారు. ఆ కార్యాన్నంతా చూసి విశ్వసించారు. వారు విశ్వసించి వెళ్ళిపోయారు. వారు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి వెళ్ళిపోయారు. ఈ మధ్యాహ్న కాలం వేళ సోదరుడా, సోదరే,
నీవు కూడి వస్తున్న కూడికలో ఏదైనా ప్రయోజనాన్ని, ఏదైనా మేలును, నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితానికి ఏదైనా ఉపకారాన్ని, ఏదైనా ప్రయోజనాన్ని పొంది వెళ్తున్నావా? వారిలో అనేకులు విశ్వసించిరి. వారిలో ఒక 3 దివ్యమైన పాఠాలు ఉన్నాయి. ఆ 3 పాఠాలు మనం నేర్చుకొని ముగించుకొని వెళ్దాం. వారు విశ్వసించటానికి వారు నేర్పించే 3 పాఠాలు మనం ఆలోచించేద్దాం. వారు విశ్వసించారు అంటే వారిలో 3 లక్షణాలు కనిపిస్తాయి. మొదటి లక్షణం చూడండి, అక్కడే మరలా చదువుదాం. ఆయనను లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి. అతనిని బట్టి, ఎవరిని బట్టి? వినాలి. ఎవరిని బట్టి? లాజరును బట్టి. లాజరును బట్టి అనేకులు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు. అది వారిలో కనిపించే మొదటి లక్షణం ఏంటంటే, ఇతరుల జీవితాలలో క్రీస్తు కలుగు చేసిన మార్పును చూడగలిగిన ఉన్నతమైన లక్షణం వారి జీవితాల్లో ఉంది. లాజరు జీవితంలో దేవుడు చేసిన మేలును, లాజరు జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని చూడగలిగినటువంటి మంచి మనసున్న వారు. సహోదరుల జీవితాలలో క్రీస్తును చూడగలిగే లక్షణం ఉందా మనకు? ఆ బుద్ధి ఉందా? ఇదేం పెద్ద విషయం అనుకుంటున్నారేమో. వద్దాం, కొంచెం దాన్ని ఆలోచించేద్దాం. ఎదుటి వ్యక్తిలో క్రీస్తు ప్రభు చేసిన కార్యాన్ని చూడగలుగుతున్నామా? స్థానిక సంఘంలో సహోదరుల మధ్య, సహోదరుల జీవితాల్లో ప్రభు చేసిన కార్యాన్ని, వాళ్ళలో కలుగుతున్న మార్పును కనీసం గమనించగలుగుతున్నామా? అతనిని బట్టి విశ్వసించారు. లాజరును చూసి విశ్వసించారు వారు. లాజరులో ప్రభు చేసిన కార్యాన్ని చూసి విశ్వసించారు వారు. నీ ఎదుట కనిపిస్తున్న సహోదరునిలోని సుగుణాన్ని, అతనిలో దేవుడు కలుగు చేసిన మార్పును, అతని అంతరంగంలో కలిగిన మార్పును చూడగలిగే మంచి బుద్ధి మనలో ఎంతమందికి ఉంది? ఆలోచించండి. మనకున్న ఒక పెద్ద సమస్య ఏంటంటే, యేసుక్రీస్తు జీవితంలో తను అనుభవించాడు ఆయన. చూడండి ఒకసారి ఆ భాగానికి వెళ్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయంలో 3వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. చూడండి, మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనం. అతడు మరియ కుమారుడు కాడా అని వారు, సహోదరుడు వడ్లవాడు కాడా, ఇతని సోదరీమణులందరూ మనతో ఉన్నవారు కారా అని చెప్పుకొనొచ్చు ఆయన విషయమై అభ్యంతరపడరు. వినండి ఒక మాట. యేసుక్రీస్తు ప్రభువును కనులారా చూస్తున్నారు వాళ్ళు. వినాలి, కొంచెం వినండి, మనసు పెట్టానండి. మనలో ఒక చెడ్డ బుద్ధి ఉంది ఒకటి. ఆ బుద్ధే మాట్లాడుకుంటున్నాం మనం. యేసుక్రీస్తు ప్రభువును కనులారా చూస్తున్నారు. ఆయన దైవత్వాన్ని, ఆయన పరిశుద్ధతను, ఆయన నైతిక జీవితాన్ని కనులారా చూస్తున్నారు. ఆయన బోధలు వింటున్నారు. బాగా వినాలి. యేసుక్రీస్తు ప్రభువుని, సాక్షాత్తు దేవుణ్ణే చూస్తున్నారు. దేవుని ప్రవర్తనను చూస్తున్నారు. దేవుని కనులారా చూస్తున్నారు. కానీ ఏమీ నేర్చుకోవట్లేదు. కారణం ఏంటి? అక్కడే ఉంది వాళ్ళు మాట్లాడిన మాటలు. యేసుక్రీస్తును చూసి కూడా ఏమీ నేర్చుకోవట్లేదు వారు. కారణం ఏంటి చెప్పండి? అక్కడున్న వచనమే చెప్పండి. వడ్లవాని కుమారుడు కాడా. ఇంకొక మాట ఉంది అక్కడ, వీళ్ళు మనతో ఉన్నవారు కారా. పొద్దుమూగులు మన మధ్యలో లేచి తిరిగేటోడు ఇతనేంది మనకు చెప్పేది? ఇతని జీవితం ద్వారా మనమేంది నేర్చుకునేది? ఎవరిననింది మాట? యేసుక్రీస్తునే ఆయన వడ్లవాని కుమారుడు అని అంగీకరించాల. యేసుక్రీస్తునే మనతోనే ఉన్నవాడు కాదా, మన మధ్య లేచి తిరిగేవాడు కాడా అని ఆయన మాటలు అంగీకరించాల. ఆయన జీవితాన్ని కూడా వారు గ్రహించలేదు. వారి కళ్ళ ముందు దేవుడే సాక్షాత్తు కనిపిస్తున్నా చూసి నేర్చుకునే మనస్సు వారికి లేదు, వారికి చేతకాల.
ఈ మధ్యాహ్న కాలం ఒక మాట, మాదిరికరమైన నమ్మకమైన ఒక వ్యక్తి జీవితంలోని సుగుణాన్ని కూడా ప్రశంసించటం కానీ లేకపోతే నేర్చుకోవటం కానీ చేత కావట్లేదంటే, ఆనాడు వాళ్లకు ఎవరి మాట అన్నది చూడండి, అక్కడే 3వ అధ్యాయంలో 6వ అధ్యాయం 3వ వచనంలో ఎవరి మాట అన్నది అక్కడే ఉంది. వారిని గురించి, స్వదేశమునకు వచ్చిరి, ఆయన బోధింప ఆరంభించెను. అక్కడున్న వాళ్ళు, ఆ శాస్త్రులు పరిచయులు, వాళ్ళ నోటి నుండి వచ్చిన మాటలు అవి. వారికి మనకు పెద్ద తేడా ఏమీ లేదు తెలుసా? ఎదుటి వ్యక్తి ద్వారా నేర్చుకోగలిగిన సామర్థ్యం ఉందా మనలో? ఒక వ్యక్తి ప్రవర్తన ద్వారా ఉపదేశించబడటానికి నేర్చుకోవటానికి మనసుందా మనలో? అసూయ, మనతో ఉన్నాడే కదా, పక్కన ఉన్నోడే కదా, మనతో పాటు పుట్టి పెరిగినోడు కదా, ఈడేంది మనకు చెప్పేది, వీళ్ళ దగ్గర ఏంది మనం నేర్చుకునేది, వీళ్ళేంది మనకు బోధించేది, వీళ్ళేంది మన ఎదురుగా ప్రవర్తించేది. ఎందుకు నిరాకరిస్తున్నావు? వారు లాజరును నిరాకరించాలి, నీలాంటోళ్ళు నాలాంటోళ్ళు అయితే. వాళ్ళు లాజరును నిరాకరించాలి. నీ వ్యక్తులను నిరాకరించడానికి కారణం చెప్పు. నీ ఎదుట ఉన్నవాన్ని నీవు నిరాకరించడానికి కారణం చెప్పు. వడ్లవాని కుమారుడు కాడా? ఇతని సోదరీమణులందరూ మనతో ఉన్నవారు కారా? మన మధ్య పుట్టి పెరిగినోడు కాదా? మన మధ్య తిరుగుతున్నవాడు కాదా? మనకు బాగా తెలిసినవాడు కాదా? ఇతనేంది మనకు బోధించేది, ఇతనేంది మనకు చెప్పేది, ఇతనేంది మన ఎదురుగా ప్రవర్తించేది. మనకు దూరపు కొండలన్నీ నున్నగా ఉంటాయి. వీళ్ళకు ఎక్కడి నుండో రావాలి, వీళ్ళకు ఎవరో కనపడాలి. అక్కడికి వెళ్ళి చూడండి. మీరు ఏవైతే నున్నగా ఉన్నాయనుకుంటున్నారో అక్కడికి వెళ్ళి 1 సంవత్సర కాలం పాటు ఉండి వచ్చి అప్పుడు మాట్లాడండి. స్థానిక సంఘంలో మాదిరిగా కనిపించే కొంతమంది వ్యక్తుల జీవితాల్లో నుంచి పాఠాలు నేర్చుకునే బుద్ధి ఉందా నీకు, నాకు? లాజరును చూసి విశ్వసించారు వారు. తెస్సలోనికేలు మాదిరి కూడా అదే కదండి. ఒక మాట చూడండి, తెస్సలోనికేలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చూద్దామా? తెస్సలోనికేలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి అని ఉంది. వాళ్ళు ఎవరిని పోలి నడుచుకున్నారు? ప్రభువును మాత్రమే కాదు, ఆ మమ్మును పోలి కూడా నడుచుకున్నారు. పౌలును అంగీకరించారు వారు, పౌలు ప్రవర్తనను అంగీకరించారు వారు. మనకు మొత్తం లోపాలే కనపడతాయి. మన ఎదుట పౌలున్నా కూడా మనం లోపాలు కనుక్కునే వాళ్ళం. యేసుక్రీస్తులో కూడా లోపాలు వెతికే నిష్ణాతులం మనం తక్కువలు కాదు. పౌలును మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైతిరి అన్నాడు తెస్సలోనికేలో. పౌలు జీవితంలోని ప్రభువును చూశారు, పౌలు మాదిరికరమైన ప్రవర్తనను చూశారు. ప్రియులరా, కొన్నిసార్లు దేవుడు ప్రతిసారి లేఖనంతో మాట్లాడు. కొన్నిసార్లు నీ సహోదరుని ద్వారా మాట్లాడతాడు, కొన్నిసార్లు నీ పక్కనున్న వ్యక్తి ద్వారా మాట్లాడతాడు, కొన్నిసార్లు వాళ్ళ జీవితాల ద్వారా మనతో మాట్లాడతాడు. నేర్చుకునే మనసుందా? విశ్వసించిన వారెవరు అంటే క్రీస్తు సారూప్యతను ఎదుటి వ్యక్తిలో చూడగలిగిన మంచి బుద్ధి ఉన్నవారు వారు. ఒక వ్యక్తి జీవితంలోని క్రీస్తు సారూప్యతను, క్రీస్తు లక్షణాన్ని చూడగలిగే సామర్థ్యం ఉన్నవారు వారు. కాబట్టి విశ్వసించారు. ఎడ్డమంటే తెడ్డమంటారు. ఇది ఇట్లా మంచోడు అంటే కాదు చెడ్డోడు అంటారు. చెడ్డోడు అంటే చాలా మంచోడు. బాగాడతాడంటే వాడేం బాగాడతాడు. ఎవరిని అంగీకరే? ప్రతి దాంట్లో తప్పులు వెతకడమే, అందరిలో లోపాలు వెతకడమే. ఎక్కడ నీకు ఇంకెవరు కరెక్ట్? ఎవరు సరిపోతారు నీకు? యేసు ప్రభువులో సైతం లోపాలు కనుగోగలిగారు వాళ్ళు. యేసు ప్రభువును సైతం వారు నిరాకరించడానికి ప్రయత్నం చేశారు. ఏ లోపం ఆయనలో కనుగొనకపోయినా, క్షమించండి, ఆయనలో ఏ లోపము దొరకకపోయినా ఆయన్ను వారు నిరాకరించడానికి ఇష్టపడ్డారు. దానికే వారు సమ్మతించారు. విశ్వసించిన వారు ఎవరు అంటే ఎదుటి వ్యక్తిలోని క్రీస్తు సారూప్యతను అర్థం చేసుకునే సామర్థ్యం కలిగిన వారు. అది మొదటిది. రెండవది,
వారిలో కనిపించే మరొక లక్షణం ఏంటో తెలుసా? అక్కడే చూద్దాం. 12వ అధ్యాయం. అతనిని బట్టి చదువుతారన్నమాట. అతనిని బట్టి యూదులలో తమ వారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి అన్నది. అంటే తమ వారిని విడిచి అనే మాట దగ్గర 2 పాఠాలు ఉన్నాయి. ఒక పాఠం ఏంటంటే వారు తమ లోపాలు గుర్తించగలిగిన వారు. ఇలా చెప్పనివ్వండి, తమ లోపాలను సరిదిద్దుకునే మనసు కలిగిన వారు, తమ ఎర్రర్స్ని కరెక్ట్ చేసుకునేంత దమ్మున్న వాళ్ళు. ఈ మాట ఇంకా బాగుంది. లోపాన్ని గుర్తించి సరి చేసుకోవటానికి ఏం కావాలి? దమ్ము కావాలి ఖచ్చితంగా. తమ వారిని విడిచి వీఆర్ ఇన్ రాంగ్ సైడ్, మేము సరికాని వాటి వైపు ఉన్నాం, మేము సరి అయిన వాటి వైపు వస్తాం, మేము చేస్తున్నది తప్పు, మేము చేస్తున్నది పొరపాటు, మేము వెంబడిస్తున్న వ్యక్తులు సరి అయిన వ్యక్తులు కాదు అని తమ లోపాన్ని గుర్తించగలిగిన వాళ్ళు. కాబట్టి విశ్వసించారు. విశ్వసించేవారు ఎవరు అంటే తమ లోపాలను గుర్తించగలిగిన వారు, తమ పొరపాట్లను తెలుసుకోగలిగిన వారు. లేఖనం మాట్లాడినప్పుడు, పరిశుద్ధుల జీవితాలు మాట్లాడినప్పుడు నేను తప్పు చేశాను, నేను పాపము చేశాను అని ఒప్పుకోగలిగినటువంటి శక్తి కలిగిన వారు. ఈ మధ్యాహ్న కాలం ఈ ప్రశ్న నీకే. నీ తప్పును ఒప్పుకోగలిగినంత శక్తి ఉందా నీ దగ్గర? నీ లోపాన్ని దిద్దుకోవటం, లేకపోతే నీ లోపాన్ని ఒప్పుకోగలగటం, ఆ సామర్థ్యం నీ దగ్గర ఉందా? ఆ శక్తి నీ దగ్గర ఉందా? వాళ్ళే విశ్వసిస్తారు. ఎవరైతే తమ లోపాలను, తమ పొరపాట్లను కనుగొనగలరో, ఎవరైతే తమ లోపాలను ఒప్పుకుంటారో వాళ్ళు మాత్రమే విశ్వసిస్తారు. నీ లోపాలు నీవు కనుగొననంత వరకు, నీవు అర్థం చేసుకోనంత వరకు నీకు విశ్వాసం కలగటం చాలా కష్టం. నీ లోపాలు నీకు అర్థమవుతున్నాయా? నీ పొరపాట్లు నీకు తెలుస్తున్నాయా? ప్రభువు మాట్లాడుతున్నప్పుడు ఒప్పుకోగలుగుతున్నామా? సరిదిద్దుకోగలుగుతున్నామా? మాదిరికరమైన ఒక వ్యక్తి కనిపిస్తాడు మనకు లేఖనాల్లో. సమూయేలు 2వ గ్రంథం తిప్పక్కర్లేదు, 12వ అధ్యాయంలో. ఎవరాయన? నాతాను వస్తాడు, ఆ మనుషుడు నీవే అంటాడు. దావీదు నోటి నుండి వచ్చిన వెంటనే వచ్చిన మాట ఏంటి చెప్పండి? నేను పాపం చేసేతని. ప్రవక్త ఎదుట తన పాపాన్ని ఒప్పుకోవటానికి ఏమాత్రం వెనుకాడలేదు. ప్రభువు మాట్లాడుతున్నప్పుడు లోపాలు సరిదిద్దుకునే బుద్ధి ఉందా? ఆ లక్షణం ఉందా? వీళ్ళెవరు విశ్వసించిన వారు అంటే తమ లోపాలను సరిచేసుకోగలిగినంత సామర్థ్యం కలిగిన వారు. 3వది ఆ మాట చెప్పి మనం ముగించుకుందాం. చూడండి, 12వ అధ్యాయం 11వ వచనం మరలా చదువుదాం. అతన్ని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచారు. ఎవరిని విడిచి? తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచారు. తమ వారిని విడిచి వెంబడించారు అని ఉంది. సత్యాన్ని నమ్మారు, అసత్యాన్ని విడిచిపెట్టడానికి వారు సిద్ధపడ్డారు. తమ వారిని విడిచి వారు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడానికి ఇష్టపడ్డారు. ఇలా చెప్పనివ్వండి, సత్యము విషయమై తమ వారిని విడిచిపెట్టగలిగిన తెగువ కలిగిన వారు వీరు. సత్యం కొరకై తమ వారిని విడిచిపెట్టడానికి సామర్థ్యం కలిగిన వారు వీరు. ఆ తెగింపు వీళ్ళలో ఉంది. నేను సరికాని వాటి వైపు ఉన్నాను, ఇది సరి అయినది అని అర్థమైన తర్వాత సరికాని దానిని విడిచిపెట్టి సరి అయిన దాని వైపు రావటానికి వాళ్ళ దగ్గర ఆ తెగింపు ఉంది. విచారం, బాధ ఏంటంటే కొంతమందిని గమనించినప్పుడు, చూస్తున్నప్పుడు అర్థమవుతుంది. సత్యంలో పుట్టి, సత్యంలోనే పెరిగి, సత్యాన్ని నేర్చుకొని, అసత్యమైన వాటిని సత్యమని నమ్మి సత్యాన్నే తక్కువ చూపు చూస్తున్న వారు నేటి దినాల్లో ఉన్నారు. అర్థమైందా నా మాట? పుట్టింది సత్యంలో, పెరిగింది సత్యంలో, నేర్చుకునింది సత్యాన్ని, మొత్తం వాక్య సత్యం, వాక్యక్రమం, వాక్య సత్యం, వాక్యక్రమం. పెద్ద అయిన తర్వాత సత్యానికి భిన్నమైన వాటిని ప్రేమించి సత్యాన్ని చిన్న చూపు చూస్తున్నవారు.
నీ అభిమాన ప్రసంగికుణ్ణి విడిచిపెట్టడానికి నీకు మనసు లేదు. వాళ్ళు తమ వారిని విడిచిపెట్టగలిగారు. నీ అభిమాన ప్రసంగికురాలిని విడిచిపెట్టడానికి నీకు చేత కాదు. అసత్యమని తెలుసు, చేస్తున్నది దుర్బోధని తెలుసు, వాక్యానికి భిన్నమైన పద్ధతుల్లో వారు ప్రయాణం చేస్తున్నారని తెలుసు, వారు వాక్య విరుద్ధమైనటువంటి పరిచర్య చేస్తున్నారని తెలుసు. అయినప్పటికీ వారిని ఎందుకు పట్టుకున్నావు చెప్పండి? తెగింపు లేదు. అరే, అభిమాన ప్రసంగికుల్ని, అభిమాన ప్రసంగికురాళ్ళని, అభిమాన పరిచర్యలని సత్యం కొరకు విడిచిపెట్టలేకపోతున్నప్పుడు ఏం తెగువ మంది? వాళ్ళ బంధువులు వాళ్ళు తమ వారిని విడిచిపెట్టారు, తమ సొంత వారిని విడిచిపెట్టారు సత్యం కోసం. వాళ్ళు సత్యం వైపు వచ్చి నిలబడ్డారు. వారు దూరమైన పర్వాలా, ఎందుకమ్మా ఈ పని చేస్తున్నారంటే మేమేం రెడీ కానీ మా పెద్దప్ప ఒప్పుకోడు సార్, మా పెద్దప్ప ఒప్పుకోడు సార్, మా అత్త ఒప్పుకోదు సార్, మా అన్న చెల్లెలు ఒప్పుకోదు సార్. కార్యం వీళ్ళది, పెళ్ళికొడుకు ఇతను, ఆమెమో పెళ్ళికొడుకు తల్లి తండ్రి, వీళ్ళు మా అన్న ఒప్పుకోడు సార్, మా తమ్ముడు ఒప్పుకోడు సార్. దేనికోసం? తమ వారిని విడిచి యేసుక్రీస్తు వైపు వారు తిరిగారు. విశ్వసించిన వారు ఎవరు అంటే సత్యము కొరకై తెగువ కలిగిన వారు. 3 విషయాలు విన్నాం. ఒకటి చెప్పండి, మొదటిదేంటి? ఎదుటి వ్యక్తిలోని క్రీస్తు సారూప్యతను చూడగలిగిన వారు కాబట్టే విశ్వసించారు. రెండవది, తమ లోపాలను సరిదిద్దుకోగలిగినంత సామర్థ్యం కలిగిన వాళ్ళు, సత్తువ కలిగిన వాళ్ళు అందుకనే విశ్వసించారు. మూడవది, సత్యం కొరక ఎవరినైనా విడిచిపెట్టడానికి తెగువ కలిగిన వారు అందుకనే వాళ్ళు విశ్వసించారు. మరలా 3 కనిపించారు అని మనం విన్నాం. ఒకరు లౌకిక సంబంధులు, వారి ధనాన్ని కూర్చి సరికాని అంచనా ఉంది. యూదా అక్కడ మనకు కనిపిస్తాడు. వివరాలు మనం ఎక్కువగా ఆలోచించలేదు కానీ ఊరికలా జ్ఞాపకం చేసుకున్నాం. రెండవది, చూడవచ్చిన వారు ఉన్నారు, వీరికి పరిచర్యలో భాగస్వామ్యం లేదు, సహవాసం అంటే ఏంటో తెలియదు, ఆరాధన అంటే ఏంటో తెలియదు, కానీ వీళ్ళ పని ఏంటో చెప్పండి? చూసి వెళ్ళిపోతారు. ఒకవేళ ఎవరైనా ఈ కూడికలో అలాంటి వారు ఉంటే, అమ్మా అయ్యా వచ్చే వారానికైనా మీరు పరిచర్య చేసేవారుగా, సహవాసములో పాలు పొందేవారుగా మాత్రమే కాదు, ఆరాధించే వారిలో ఉండటానికి ప్రయత్నం చేయండి. చూసి వెళ్ళొద్దు దయచేసి, చేసి వెళ్దాం. పరిచర్య అయినా చేద్దాం, సహవాసమైనా చేద్దాం, ఆరాధనైనా చేద్దాం, కానీ చేసి వెళ్ళేవారిగా ఉందాం. మూడవది ఎవరు? విశ్వసించారు. వచ్చిన ప్రతిసారి ఎంతో కొంత ప్రయోజనాన్ని పొంది వెళ్ళండి. వారు విశ్వసించి వెళ్ళారు, యేసుక్రీస్తుపై విశ్వాసం ఉంచి వారు వెళ్ళారు, తమ తప్పులు దిద్దుకున్నారు, ఎదుటి వ్యక్తిలోని క్రీస్తు సారూప్యతను, సుగుణాలను వారు చూడగలిగారు. మాత్రమే కాదు, సత్యం కొరకై తమ వారిని విడిచిపెట్టగలిగారు. అలాంటి విశ్వసించిన వారు అక్కడ కనిపిస్తారు. వీరిలో మనం ఎవరు? ఒకసారి ఆలోచించేయండి. సరిదిద్దుకుందాం, సరి చేసుకుందాం, క్రమపరుచుకుందాం. అట్టి కృప ప్రభు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. నమ్మకమైన తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. బేతనియలో ఉన్న ఇంటిలో పరిచర్య చేసిన మార్త, సహవాసం చేసిన లాజరు, ఆరాధించిన మరియా, లౌకిక సంబంధి అయిన యూదా, చూడటానికి వచ్చిన కొంతమంది ప్రజలు, విశ్వసించి వెళ్ళిన వారు, వారందరిలో నుండి పాఠాలు నేర్చుకోవటానికి కృప చూపారు. ఈ మాటలు మాకు మేలు కలుగు చేయండి. లేఖనం జీవం కలిగింది, అది ఫలించటానికి మీరు ఆశించిన ఫలితాలు అందులో మీరు పొందటానికి కృపనిమ్మని, ఆసక్తితో ఆశతో కూర్చొని వాక్యం విని వెళ్తున్న వారిని దీవించమని, నానా మా స్థానిక సంఘంలో ఏ ఒక్కరూ కూడా చూడటానికి వచ్చేవారుగా కాకుండా ఏదో ఒకటి చేసి వెళ్ళేవారుగా, సహవాసమైనా చేయటానికి, ఆరాధనైనా చేయటానికి, ఎంతో కొంత పరిచర్య అయినా చేయటానికి మా ప్రియులకు మనసిమ్మని, వారు చూసి వెళ్ళేవారుగా ఉండకుండా సహాయం చేయమని, వచ్చిన ప్రతి ఒక్కరూ మీరు మాట్లాడుతున్నప్పుడు విశ్వసించటానికి సహాయం చేయండి. తమ తప్పులు, లోపాలు సరిదిద్దుకోవటానికి కావలసిన మీ కృపనివ్వండి. నానా మాదిరికరమైన వ్యక్తుల జీవితాలలోని సుగుణాలను ప్రశంసించటానికి, అవసరమైతే అందులో నుంచి పాఠాలు నేర్చుకోవటానికి మాకు మనసు ఇవ్వండి. మాత్రమే కాదు ప్రభువా, సత్యం విషయమై ఎవరినైనా పక్కన పెట్టగలిగే సామర్థ్యం, తెగువ, ధైర్యం మాకు అనుగ్రహించమని మీ దయగల స్థలాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ
చదర వెళ్తుండగా ఈ మధ్యాహ్న కాలపు దీవెన ఆశీర్వాదాలు చేరువచ్చిన మా అందరిపై కుమ్మరించమని క్రీస్తు యేసు అమూల్యమైన నామమున వినయ మనసుతో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. అందరికీ